అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. దరిద్రపు పెద్దమ్మ నెత్తిన కూర్చున్నట్టే. అవును మమ్మీ, నాకు అలాగే అనిపిస్తుంది. ఆవిడ ధరణిని కలిసినప్పుడల్లా ఏదో ఒక బ్యాడ్ జరుగుతూనే ఉంది. అందుకే కదరా నేను భయపడేది. అందుకేగా దాన్ని ధరణి దగ్గరికి రానివ్వద్దు అని శారదకి చిలక్కి చెప్పినట్టు చెప్పాను. అమ్మమ్మమ్మమ్మమ్మో, మామూలు మనిషి కాదు. చూపు తగిలితే నల్లరాళ్లు పగిలిపోతాయన్నట్టు దాని కళ్ళు పడ్డాయి అంటే ఎవ్వరైనా కాకావికలమైపోవాల్సిందే. మాటలు తీయగా మాట్లాడుతుంది, మనసు నిండా విషమే. అదే చెడ్డ ప్రభావం చూపిస్తూ ఉంటుందిరా. ఇదిగో, నువ్వు ధరణి మేలు కోరేదానివే అయితే దాన్ని ఇంకోసారి ఈ చుట్టుపక్కల ఛాయలకు కూడా రానివ్వకు. ఎస్ మమ్మీ, ఇదొక్కటే కరెక్ట్ మందు. నేను వద్దనే చెప్తున్నాను. వాళ్ళు చచ్చుకుని వస్తున్నారు. ఇక లాభం లేదు. వాళ్ళ మొహాన తలుపులు వేసి రావడానికి వీల్లేదు అని చెప్పేయడమే. అది బెస్ట్. ఇంకోటి, ఇది ఇలాగే కంటిన్యూ చేయి. సందు దొరికినప్పుడల్లా ఇలాగే జనని గురించి చెట్టగా ధరణి బుర్రలోకి ఎక్కించు. జనని మీద ధరణికి ఎప్పుడూ కూడా పాజిటివ్ ఆలోచనలు రానివ్వకూడదు. ఓకేనా? సరే. ధరణి, నువ్వు కూడా ఆవిడికి కలిసే ఛాన్స్ ఇవ్వకు. ఈసారి ఎదురు పడితే మొహం తిప్పుకొని వెళ్ళిపో. తూ అన్నా తుడిచేసుకుని వచ్చే సిగ్గులేని మనుషులు వాళ్ళు. వాళ్లతో స్నేహం బాగుపడినివ్వదు. అర్థమైందా? ఆ మాటలు అమ్మ కాబట్టి భరించింది. కానీ మరొకరైతే అప్పుడే అక్కడే దవడలు వాచిపోయేలా కొట్టేవారు. ధరణికి జనని మీద ఎందుకంత కోపం? సాయం చేస్తే కూడా అంత తప్పుగా మాట్లాడమేంటి? ఏదైనా తనకి జనని తన కన్న తల్లి అని తెలియకపోవడం వల్లే. చెప్పే టైమేమో ఇంకా రాలేదు. ఎలా వాళ్ల మధ్య రోజు రోజుకి ఏర్పడుతున్న దూరం ఎలా దగ్గర చేయాలి? ధరణి మనసులో జనని మీద ఉన్న అభిప్రాయాన్ని ఎలా మార్చాలి? ఇలా అంది అని మధు చెప్పగానే నేను భరించలేకపోయా. పాపం జనని ఎంత బాధపడుతుందో, ఎలా భరిస్తుందో. గునా గారు, ఎవరికి వాళ్ళు ఇలా ఆలోచిస్తూ కూర్చుంటే మిస్అండర్స్టాండింగ్స్, డిస్టర్బెన్స్ పెరగడం తప్ప ఒరిగేదేమీ ఉండదు. ధరణి చాలా తప్పుగా బిహేవ్ చేస్తుంది. తను అమ్మని అన్న మాటలు నేను వినలేకపోయాను. అలా ధరణి మాట్లాడుతూ ఉంటే సహించలేకపోయాను. ధరణి కాక మరెవరైనా అలా మాట్లాడుంటే నేనేం చేసేదాన్నో నాకే తెలీదు. ధరణి కాబట్టి బతికిపోయింది. ఈ విషయంలో మాత్రం ధరణి ఖచ్చితంగా అమ్మకి సారీ చెప్పి తీరాల్సిందే. అయినా ఎన్నాళ్ళండి ఇలా ఎన్నాళ్ళు? అంటే నాకు నిజం తెలిస్తే ఏం జరుగుతుందో అన్న భయంతో ధరణికి నిజం చెప్పలేదు. ఇప్పుడు అందరికి అన్నీ తెలిసాయి కదా. అయినా ఎందుకు ధరణికి చెప్పడానికి లేట్ చేస్తున్నారు? నువ్వు చెప్తుంటేనే నాకు చాలా కోపం వచ్చింది. స్పాట్లో ఉన్నదానివి
నీ ఆవేశానికి అర్థం ఉంది. అర్థం ఉంది అర్థం లేదు అనేది సబ్జెక్ట్ కాదండి. అర్జెంటుగా ధరణికి మీరే కన్న తల్లిదండ్రులు అని చెప్పండి. అలా అయితేనే తనలో రియలైజేషన్ వస్తుంది. లేకపోతే ఇంకా ఇంకా అమ్మ మీద కోపం పెంచుకుంటుంది, అమ్మని విలన్లా చూస్తుంది. నాకు చెప్పాలని ఉందమ్మా. కాకపోతే మీ నాన్న ప్రతాప్ గారు వచ్చేదాకా నేను జనని ఎవ్వరూ ఈ విషయం ధరణికి చెప్పొద్దని నిర్ణయం తీసుకున్నాం. సడన్ గా చెప్పినా ధరణి పెడర్దాలు తీస్తుంది కానీ అర్థం చేసుకోదు. ముందు ప్రతాప్కి చెప్పి అతను అన్ని విధాలా కన్విన్స్ అయిన తర్వాత తను నిజమా అబద్ధమా అని తేల్చుకొని నిజమని నమ్మేకే చెప్దామని ఆగుతున్నాం. కానీ ఈలోపు ధరణి జననీని ఇంతలా ద్వేషిస్తూ అంతంత మాటలు మాట్లాడడం బాధాకరంగా ఉంది. నువ్వన్నట్టు ఇంకా ఇంకా లేట్ చేస్తూ గ్యాప్ పెంచడం కరెక్ట్ కాదు. ఈ ఇష్యూని నేనే రిజాల్వ్ చేస్తాను. నేనే అన్ని కరెక్ట్గా సెట్ చేస్తాను. ఎలా సెటిల్ చేస్తారు? అదే ఆలోచిస్తున్నా. ఈ విషయాన్ని ఇంత తేలిగ్గా మర్చిపోను. వాళ్ళని అలా ఊరికే వదిలిపెట్టను. ఇద్దరిని దగ్గర చేయడమే నా టార్గెట్. గుణ నాకు ఫోన్ చేస్తున్నాడేంటి? చెప్పు గుణ. అక్క, ఎక్కడున్నావు? ఇంట్లోనే ఉన్నావు కదా? లేదురా, ఇప్పుడే ధరణిని చూద్దాము అని వాళ్ళింటికి వచ్చాను. ఓ, ధరణి ఇంట్లో ఉన్నావా? అయితే ధరణిని తీసుకుని వెంటనే మన ఇంటికి రా. ఏంటి గుణ, ఏమన్నావు? ధరణిని తీసుకుని ఇంటికి రావాలా? ఎందుకు గుణ? ఎందుకో ఏంటో నువ్వు ముందు ధరణిని ఇంటికి తీసుకొస్తే అక్కడ నీ క్లియర్గా అర్థమవుతుంది. చెప్పినట్టు చేయక్క. ప్రశ్నలు వేకు. అర్జెంటుగా తీసుకొని రా. గుణ ఏంటి ధరణిని ఇంటికి తీసుకురమ్మంటున్నాడు? ఏమైంది? కాస్త సీరియస్గానే ఉన్నట్టున్నాడు. ఎందుకై ఉంటుంది? అది తెలిస్తే చెప్పేదాన్ని కదా. నాకే అర్థం కావడం లేదు. నన్ను అడుగుతావేంటి? మా ధరణి, గుణ నేను తీసుకురమ్మంటున్నాడు. వస్తావా? గుణ నీతో మాట్లాడాలంటున్నాడు. మీరేం మాట్లాడతారని అనుకుంటున్నారు? పెళ్లి విషయమేమో. కాదు. కాదా? మరి దేనికి రమ్మన్నాడంటావు? ఉంది కదా మీ మరదలు, గుణగారి భార్య, ఆ జనని దేవి గారు నా మీద మళ్ళీ ఏదో నూరు పోసుంటుంది. దాని గురించి నన్ను క్లారిఫికేషన్ అడగడానికే పిలుస్తున్నట్టున్నారు. పదండి వెళ్దాం. నేను ఆవిడ ఏమేం చేసిందో వివరంగా గుణగారికి చెప్పేస్తాను. పదండి. రా ధీరజ్.